హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఐడియా చెప్తాను, ఈజీగా పానీపూరి ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అని చెప్పి. ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందంటే, నాకు బయట పానీపూరి బండి దగ్గర నిలబడి తినడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే నేను చాలా రోజుల నుంచి తినాలనుకుంటున్నా కానీ తినలేకపోయాను అనమాట. అప్పుడు ఈ ఐడియా వచ్చింది నాకు. నేను ఒకరోజు వస్తా అంటే షాప్లో నాకు పానీపూరి ప్యాకెట్ కనిపించింది. అడిగాను అది ఎంత అని చెప్పి. అది 40 రూపీస్ అని చెప్పారు. అది తీసుకొని వచ్చాను. మళ్ళీ ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేయాలంటే నేను పీజీలో కదా ఉండేది, అది పెద్ద ప్రాసెస్ కదా. సో అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది. మామూలుగా మాకు చపాతీకి కానీ పూరికి కానీ ఇలాంటి ఆలు కర్రీ చేస్తారు. సో నేను ఆ కర్రీని ఎత్తి పెట్టాను అనమాట. పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇలా చేశాను అనమాట. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బట్ ఈ ప్యాకెట్ నాకు 40 రూపీస్కి వచ్చింది కదా, నేను ఒక 4-5 టైమ్స్ తిని ఉంటాను. అది కూడా ఎక్కువ తిన్నా బయట ఇచ్చేదానికన్నా. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.